అందరికీ నమస్తే అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు విశాఖపట్నంలో ప్రస్తుతానికి కార్యక్రమం అయితే జరుగుతోంది. సో ఇది చాలా ప్రెస్టీజియస్ కార్యక్రమం మన రాష్ట్రానికి, విశాఖపట్నానికి కూడా. దాదాపుగా 2,08,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. దీనిలో హయ్యెస్ట్ దేశంలోనే ఫస్ట్ ప్రాజెక్టు గ్రీన్ హైడ్రో ప్రాజెక్ట్ అనమాట. అంటే దీన్ని విశాఖపట్నం జిల్లా ఉమ్మడి అంటే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం దగ్గరలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారనమాట. దీన్ని అంటే నీటిలో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటాయి కదా, సో దాన్ని విడగొట్టి ఆక్సిజన్ని విడగొట్టి హైడ్రోజన్ని విద్యుత్ ఉత్పత్తి చేయడం. ఇది భిన్నమైన ప్రక్రియ, చాలా క్లిష్టమైన ప్రక్రియ. దేశంలో ఇప్పుడు వరకు లేదు. దీనికి చాలా పెద్ద ప్రాసెస్, చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. సో దీన్ని మన రాష్ట్రంలోనే అనకాపల్లి జిల్లాలోనే ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. దాదాపుగా 25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించబోతున్నారు. దీని ద్వారా 1,85,000 కోట్ల పెట్టుబడులు వస్తాయన్నమాట. సో ఇది దేశం మొత్తం ఎదురు చూస్తుంది ఈ ప్రాజెక్ట్ కోసం. మేబీ ఈరోజు నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేస్తే ఒక 3 ఏళ్ళు పట్టొచ్చేమో. అది పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యేసరికి ఓ 3 ఏళ్ళు పట్టొచ్చు అనుకుంటున్నారు. ఎందుకంటే దానికి పెద్ద పెద్ద రియాక్టర్లు కావాలి. సో అదంతా చాలా పెద్ద వ్యవహారం అనమాట. సో అదంతా స్టడీ చేస్తారు, తర్వాత చెప్దాంలే. సో దాంతోపాటు దాదాపుగా మన రాష్ట్రం మొత్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్కి దానికి కూడా ఈరోజు శంకుస్థాపన జరగబోతోంది. మనం ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రం మొత్తం రైల్వేస్ అన్నీ ఒకవైపు సౌత్ సెంట్రల్ కొన్ని, ఈస్ట్ కోస్ట్ కొన్ని ఉండేవి. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏమో భువనేశ్వర్లో ఉంటుంది, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏమో సికింద్రాబాద్లో ఉంటుంది. సో మన రాష్ట్రం మీదుగా వెళ్ళే ట్రైన్స్కి ఒక జోన్ అంటూ లేదు. సో దానికోసం వాల్తేరు డివిజన్ అనేది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ రైల్వే జోన్ ఏర్పాటు అనేది ఎప్పటి నుంచో డిమాండ్. పైగా 2014లో వచ్చిన విభజన చట్టం హామీలో కూడా ఇది ఇచ్చారు. విభజన చట్టంలో కూడా ఈ హామీ ఇచ్చారు. సో దాన్ని ఎట్టకేలకు ఈరోజు దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అది కూడా రాబోతోంది. ఈ రెండిటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని హైవేల నిర్మాణం పూర్తయింది. వాటిని ప్రారంభించబోతున్నారు, ఆ జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే కొన్ని రైల్వే లైన్లు కూడా పూర్తయ్యాయి, వాటిని కూడా ఈరోజు జాతికి అంకితం చేయబోతున్నారనమాట. మొత్తం ప్రాజెక్టుల విలువ మొత్తం కలిపి 2,08,000 కోట్లు. సో నిజానికి దాదాపుగా 10 ఏళ్ల తర్వాత, ఇంతకుముందు 2014లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అప్పుడు ఇంత భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు ప్రాజెక్టులు రాలా. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత 2024లో కూడా ఈ 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి. కానీ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇస్తామంటున్నారు. అమరావతికి అప్పులు ఇప్పించారు, గ్రాంట్గానే మేమే చెల్లిస్తాం తిరిగి అంటున్నారు. పోలవరంకి కావాల్సిన డబ్బులు అడ్వాన్స్గా 12,500 కోట్లు ఇచ్చేస్తామంటున్నారు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రాజెక్టులు కూడా బీపీసీఎల్ మనకే కేటాయించారు. సో కేంద్రం స్థాయిలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఏమన్నా సరే మనకే కేటాయిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ 3 పార్టీల ఐక్యత, 3 పార్టీలు కలిసి పనిచేయడం, ఆంధ్రప్రదేశ్కి బీజేపీ కూడా విలువ ఇస్తుండటం, మన ఎంపీలు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏకి శాశ్వతంగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలంటే మన రాష్ట్ర ఎంపీలు కీలకంగా ఉండడం, పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవడం, చంద్రబాబు గారు బాధ్యత తీసుకోవడం, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. సో అందుకే బహుశా ఇంకా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, రావాల్సినవి చాలా ఉన్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అప్పుడే ఏమీ నెరవేరలా, పూర్తి అవ్వలేదు. ఇంకా చాలా కేంద్రం ఇవ్వాలంటే చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మరి ఇవన్నీ కూడా కేంద్రం సత్వరం వేస్తుందని ఆశిద్దాం. ప్రస్తుతానికైతే ఈరోజు రోడ్ షో చాలా గ్రాండ్గా జరిగింది. విశాఖపట్నం సిటీ మొత్తం విశాఖపట్నం సిటీలో ఆల్మోస్ట్ 30 to 40% జనం రోడ్ల మీద ఉన్నట్లు లెక్క. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత నరేంద్ర మోదీ గారు ఆయన్ను పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు ఎదురెళ్ళి స్వాగతం పలికారు. అక్కడి నుంచి సిరిపురం జంక్షన్ మీదుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం వరకు కూడా భారీ జనసందోహం మధ్య, భారీ రోడ్ షో మధ్య వీళ్ళు ముగ్గురు కూడా రోడ్ షో చేసుకుంటూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ వేదికకు చేరుకున్నారు. ప్రస్తుతానికి వేదిక మీద ప్రసంగిస్తున్నారన్నమాట. సో ఇది వీలైతే చాలా ప్రెస్టీజియస్, చాలా ఇంపార్టెంట్. దీని మీద అప్డేట్స్ మనం ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఎన్టీపీసీ చేపట్టిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ.